విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆరిలో రైతు బజార్ నిర్మాణ పనులు అయితే వేగంగానే ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభోత్సవానికి మాత్రం ముహూర్తం కుదరలేదని చెప్పాలి. పేదలకు మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండేందుకు రాష్ట్రంలో పలు చోట్ల ఈ రైతు బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విశాఖ జిల్లాలో మొత్తం 13 రైతు బజార్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంవీపీ కాలనీ, పెద్దవాల్టర్ ప్రాంతాల్లో బజార్లు ఉన్నాయి. తాజాగా ఆరిల్లోవాలో కూడా ఈ రైతు బజార్ను ఏర్పాటు చేసేందుకు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిర్మాణ పనులు అన్ని పూర్తయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం బిల్ క్లియర్ చేయకపోవడంతో ఆరిలోవ రైతు బజార్ ప్రారంభానికి గండి పడిందని చెప్పాలి. తూర్పు నియోజకవర్గంలో గల ఆరిలోవ కాలనీలో ఎక్కువగా నిరుపేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. జీవీఎంసీ పరిధి 10 నుంచి 13 వార్డుల్లో కాలనీ విస్తరించి ఉంది. ఇక్కడ 1,00,000 మంది వరకు జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆరిలోవ కాలనీ, బాలాజీనగర్, శ్రీకాంత్ నగర్, చినగదిలి, పెద్దగదిలి, హనుమంతవాక, విశాలాక్షి నగర్, రవీంద్రనగర్, పోలీస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల ప్రజలు కూరగాయల కోసం దూరంగా ఉన్న ఎంవీపీ కాలనీ రైతు బజార్కి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రేట్లు పెరిగినప్పుడు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఉల్లిపాయలు, టమాటా కోసం ఇక్కడికొచ్చి క్యూ కట్టినా అందుతాయి అన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో జిల్లా మార్కెటింగ్ శాఖ ఇక్కడ తోటగరువు సమీపంలో 80 లక్షల వ్యయంతో కొత్త రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం రైతు బజార్లకి వెళ్లలేని ఆరిలోవ ప్రజలు సమీపంలోని దుకాణాలలో ఎక్కువ ధరలు ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. రైతు బజార్ అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలు అందుబాటు ధరలలోనే కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చని అప్పటి మార్కెటింగ్ శాఖ వర్గాలు కూడా తెలిపాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలోని వైసీపీ ప్రభుత్వం పాస్ చేసిన ఆరిలోవ రైతు బజార్ బిల్లుకు ఆమోదం తెలుపలేదని సమాచారం. కాగా విశాఖ నగర మేయర్ అయిన గొలగాని హరివెంకట కుమారి నివాస స్థలం సమీపంలోనే ఉన్నా సరే కొత్త రైతు బజార్ ఇంకా ప్రారంభానికి నొచ్చుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత వైసీపీ హయాంలో నిర్మించిన ఈ రైతు బజార్ ప్రారంభం కోసం ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మార్కెటింగ్ శాఖకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో రైతు బజార్ నిర్మాణమంతా పూర్తి అయినా పాడుబడ్డ భవనంలా మిగిలిపోయింది. ఎక్కడికి అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆరిలోవ రైతు బజార్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ 435.56 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన ఈ రైతు బజార్ ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుందో అని అక్కడి ప్రజలు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ స్పందించి కొత్త రైతు బజార్ త్వరగా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మాకు ఈ ఏరియాలన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. మొత్తం ఒక 20 గ్రామాలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఇబ్బంది అండి. మగవాళ్ళు ఏదో పని మీద వెళ్ళిపోతుంటారు. అన్నీ వాళ్ళని అవి తిండి ఇవి తిండి అని లేని చెప్పలేం కదండి. తేవలసినవి కొన్ని ఆడవాళ్ళు చూసుకుని ఉంటాయి. దగ్గరలో రైతు బజార్ ఉంటే మాకు బాగుంటుందండి. ఈ ఏరియాకి మాకు చాలా దూరం అండి. ఒక బస్సు కన్వెంట్ లేదు. ఎంఈపీ వెళ్ళాలంటే 2 మారాలి. 2 ఎక్కి దిగాలంటే లగేజ్ పట్టుకొని వెళ్ళాం కదండి. ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉందండి. మాకు ఈ ఏరియాకి రైతు బజార్ కావాలండి.
ఆడవాళ్ళందరికీ మేలు చేసినట్లు అవుద్దండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధ. నేను ఇలా సుందర్ నగర్లో ఉంటాను. మాకు కాయగూరలు తెచ్చుకోవాలని ఏం తెచ్చుకుని చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రైతు బజార్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఆరులో నుంచి ఆదర్శ నగర్ లోపల మధ్యలో మాకు ఎక్కడైనా సరే రైతు బజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ మేము ఆదర్శ నగర్ నుంచి ఎంవిపి వెళ్ళవలసి వస్తుంది. అంత దూరం మేము వెళ్ళలేక బస్సు కన్వీనియంట్ లేక అందుకోసమని మాకు సుందర్ నగర్ మధ్యలో మాకు రైతు బజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. ఇక్కడ 13వ వార్డు, 12వ వార్డు, 10వ వార్డు అన్ని వార్డుల నుంచి రైతు బజారు మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ఇప్పుడు 3 ప్రభుత్వాలని మేము గెలిపించామంటే ఆడవాళ్ళందరికీ మంచి ధైర్యం వస్తుందని చెప్పేసి మేము గెలిపించి ఓట్లేసి దగ్గరుండి చేయించామండి. కానీ రైతు బజార్కి వెళ్ళాలంటే ఎంఈపీ కానీ సీతందార్ కానీ వెళ్ళవలసి వస్తుంది. కానీ ఒక పూట అయిపోతుందండి రైతు బజార్కి వెళ్ళాలంటే. మాకు అతి త్వరలో రైతు బజార్ ఇక్కడ పెట్టించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని లేడీస్ అందరూ చూస్తున్నారు.